హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఇంకా ఇతర సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. దాంట్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇక లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే ఆ పీడిఎఫ్ అయితే పర్చేస్ చేయండి. 120 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, ఇంకా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 3000 బిట్స్ తోటి 150 రూపీస్ అయితే కాస్ట్ ఉంది. ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఉంటాయి. ఇంకా తెలంగాణ చరిత్ర వచ్చేసి 99 రూపీస్ ఉంది. జనరల్ సైన్స్ కూడా 99 రూపీస్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగాల జాతర అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 833 ఏఈ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల నియామకాలు, టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ జారీ, 29 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనం నిన్న ఈవినింగ్ ఆల్రెడీ వీడియో అయితే చూసాం. సో ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక శుభవార్త చెప్పింది. మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఇక్కడైతే చూడవచ్చు. వివిధ విభాగాల్లో 833 ఇంజనీరింగ్ ఇతర ఉద్యోగాల భర్తీకి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. సో ఈ నెల 29 నుంచి నెక్స్ట్ మంత్ 21 వరకు మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన నేను కంప్లీట్ డీటెయిల్స్ తోటి నా ఈవినింగ్ వీడియో చేశాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో అయితే చూడండి. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ మనకు అఫీషియల్ పీడిఎఫ్ కూడా ఉంది. సో ఒకసారి వాటిని చూసి వాటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో దాంతోపాటుగా మనకి ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. 1183 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. త్వరలోనే జారీ చేయనటువంటి మెడికల్ బోర్డు ఖాళీ వివరాలను బోర్డుకు పంపినటువంటి డిఎంఈ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వైద్య ఆరోగ్య శాఖలో కుళ్ళ భర్తీకి త్వరలోనే మరొక నోటిఫికేషన్ విడుదల కానుంది. వారం 10 రోజుల్లో 1183 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వైద్య నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేయనట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో వైద్య కళాశాలలో ఖాళీ పోస్టుల వివరాలను వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రమేష్ రెడ్డి ప్రభుత్వానికి పంపారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ వివరాల ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. సో వివిధ ప్రభుత్వ శాఖల్లో మనకు 80,000 పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు అయితే ప్రకటించడం జరిగింది. సో వాటిలో మనకు ఈ వైద్య ఆరోగ్య శాఖలో 12,735 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే మనకు ప్రకటించారు. సో దానిలో మనకు ఈ 1183 అసిస్టెంట్ పోస్టుల వీక్లో మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడైతే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతుందంటూ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పోలీస్ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తాం, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన అంటూ ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనం నిన్న వీడియో కూడా చేయడం జరిగింది. దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ తగ్గింపు అంటూ చూడవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పినటువంటి సీఎం కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులతో పాటు బీసీలకు కూడా 99% ఆ కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. మనకి ఎట్లయితే ఓసీలకి ఏ రేషియోలో తగ్గిస్తున్నారో ఎస్సీ ఎస్టీలకు తగ్గిస్తున్నటువంటి రేషియోలోనే బీసీలకు కూడా ఈ కట్ ఆఫ్ మార్కులను తగ్గించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ ఎస్ఐ కొలుల భర్తీలో ఎస్సీ ఎస్టీలకు కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తామని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. పోలీస్ నియామకాల్లో కట్ ఆఫ్ మార్కులను జనరల్ కేటగిరీకి సంబంధించి 80 నుంచి 60కి, అదేవిధంగా బీసీలకు 70 నుంచి 60కి తగ్గించారని, ఎస్సీ ఎస్టీలకు మాత్రం కట్ ఆఫ్ మార్కులు 60 మార్కుల నుంచి తగ్గించకుండా అలానే ఉంచారని చెప్పేసి మనకు సిఎల్పి నేత భట్టు విక్రమార్క నిన్న అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే ఓసీలకు బీసీలకు ఏ విధంగా అయితే తగ్గించారో అదే నిష్పత్తిలో ఎస్సీ ఎస్టీలకు తగ్గించాలని చెప్పేసి కోరడం జరిగింది. సో దీనిపై స్పందించినటువంటి ముఖ్యమంత్రికి సీఎం కేసీఆర్ గారు కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తామని చెప్పేసి ఇక్కడైతే ప్రకటించారు. సో ఇక్కడ మనకు ఏదైతే ఓసీలకు 80 నుంచి 60కి తగ్గించారో సో ఇక్కడ బీసీలకు 70 నుంచి 60కి తగ్గించడం జరిగింది. ఇక్కడ బీసీలకు కూడా మరొక 10 మార్క్స్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీలకు 40 మార్కులు కట్ ఆఫ్ మార్కు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనకు టీఎస్ఎల్పీఆర్బీ ఈ రోజు లేదా రేపు అఫీషియల్గా అయితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇట్లా కట్ ఆఫ్ మార్కులు తగ్గడం వల్ల మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు క్వాలిఫై అవుతున్నారు అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో దీనికి సంబంధించి ఫర్దర్గా మనకి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే నేను పోస్ట్
పోస్ట్ చేస్తాను. సో మరొక న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక 2 నోటిఫికేషన్స్ అయితే ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఒకటి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 540 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్, నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 418 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 25 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే వీటికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ పెట్టండి. మీరు ఇచ్చేటువంటి రిప్లేస్ని బట్టి పూర్తి వివరాలతోటి వీటికి సంబంధించిన వీడియో కూడా అందించడం ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇక్కడ మజ్గావ్ డాక్ ప్రభుత్వ సంస్థలో కూడా 1041 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనిలో పెయింటర్ కావచ్చు, రిగ్గర్, హిందీ ట్రాన్స్లేటర్, ఎలక్ట్రీషియన్, స్టోర్ కీపర్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th క్లాస్ అదేవిధంగా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ తోటి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 30 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఈ 2 నోటిఫికేషన్లకు సంబంధించి మీకు కంప్లీట్ వీడియో కావాలనుకుంటే వీటి మీద ఒక వీడియో చేసేయడం ప్రయత్నం చేస్తారు. సో మీరు కింద అయితే రిప్లై ఇవ్వండి. ఇక నెక్స్ట్ విషయాలు అయితే ఇంటర్వ్యూ లేకుండా పోస్టుల భర్తీ ఎలా అంటే ఇక్కడ చూడవచ్చు. సో డిగ్రీ లెక్చరర్ పోస్టులకు తాత్కాలిక బ్రేక్ అంటూ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో ప్రస్తుతం డిగ్రీ లెక్చరర్ పోస్టులకు తాత్కాలిక బ్రేక్, నోటిఫికేషన్ల జారీలో అనేక సాంకేతిక సమస్యలు, యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ మస్ట్. అన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూ రద్దు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పోస్టుల్లో ఇంటర్వ్యూలు చాలా కీలకం. యూజీసీ సర్కార్లకు లేఖ రాసినటువంటి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకనటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇంటర్వ్యూ రద్దు నిబంధన రాష్ట్రంలో కొన్ని పోస్టుల భర్తీకి అడ్డంగా మారింది. నోటిఫికేషన్ జారీ చేయలేక సాంకేతిక సమస్యలతో టీఎస్పీఎస్సీ సతమతమవుతుంది. యూజీసీ నిబంధనల ప్రకారం లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు అనేది తప్పనిసరిగా ఉంటుంది. సో మరోవైపు అన్ని పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ రద్దు చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో లెక్చరర్ పోస్టులను ఎలా భర్తీ చేయాలో తెలియక అధికారులు అయోమయానికి గురి అవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినా రిప్లై రాలేదు. ఫైల్ సీఎం దగ్గర పెండింగ్లో ఉంది. దీంతో యూజీసీకి ఎలా రిప్లై ఇవ్వాలనేటువంటిది అధికారులకు తెలియడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో వీటికి సంబంధించినటువంటి పోస్టుల యొక్క భర్తీ ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకైతే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 ఇంకా ఇతర పోస్టులకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే రద్దు చేసింది. దానిలో భాగంగా ఈ లెక్చరర్ పోస్టులకు సంబంధించి 100 మార్కులు ఇంటర్వ్యూ ఉండేది అంతకుముందు. సో వాటిని కూడా తగ్గించడం జరిగింది. కాకపోతే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం వీటికి మాత్రం ఇంటర్వ్యూ మస్ట్ అనేది అక్కడ మనకు ఆ గైడ్ లైన్స్లో అయితే ఉంది. మరి దానికి సంబంధించి ఏ విధంగా ప్రక్రియ చేయాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ లేఖ రాసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సో వర్సిటీలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. ఉమ్మడి బోర్డుకే అధికారాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. శాసనసభలో 7 బిల్లు ప్రవేశపెట్టినటువంటి మంత్రులు అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. వర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి నియామక బోర్డుకు అధికారాలు అప్పగించేందుకు వీలుగా యూనివర్సిటీల చట్టం సవరణ బిల్లును మంత్రి సబితా ఇందర్ స్సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టినట్టు మనకి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సేమ్ న్యూస్ మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. 15 వర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అంటూ చూడవచ్చు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే నియామకాలు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి విద్యామంత్రి సబితా ఇందర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి బిల్లు నిన్న మనకు అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఫర్దర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినట్టు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఆ తప్పులకు అభ్యర్థులే బాధ్యులు అంటూ ఇక్కడ ఇచ్చారు. సింగరేణి ఎగ్జామ్లో పేర్ల తప్పులపై సంస్థ ప్రకటన అని చెప్పేసి చూడవచ్చు. సో సింగరేణిలో మనకు 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించినటువంటి రాత పరీక్ష ఫలితాల్లో కొంతమంది అభ్యర్థుల పేర్లు తప్పుగా రావడంపై ఆ సంస్థ అయితే ఇక్కడ మనకు స్పందించడం జరిగింది. సో వాటికి సంబంధించి ఆన్లైన్లో ఎవరైతే ఆ పర్టికులర్ అభ్యర్థులు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ అనుగుణంగానే వీటికి సంబంధించి మేము నేమ్స్ ఆ విధంగా ఇచ్చామని చెప్పేసి ఇక్కడ సంస్థ అయితే ప్రకటించింది. అయితే వారికి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రాసెస్ అదొక ఆన్లైన్ ప్రాసెస్ కావడంతో వాటిని మేము ఆ విధంగానే ఇచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో వాటికి సంబంధించిన ఆ 4 అభ్యర్థులకు సంబంధించినటువంటి అప్లికేషన్ కాపీలు కూడా మీడియాకు విడుదల చేసినట్లయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే కొంతమంది నేమ్స్కు బదులుగా తెలంగాణ డిగ్రీ బోర్డ్ ఆఫ్ డిగ్రీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనే నేమ్ తోటి మనకు రిజల్ట్స్లో అయితే కనబడడం జరిగింది. వాటికి సంబంధించి ఆ పర్టికులర్ అభ్యర్థులు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్లనే అట్లా వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మీడియాకు రిలీజ్ చేసినట్లు ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ మనకు రీసెంట్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సో దాదాపుగా 5,000+ వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. అంటే వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, శాలరీస్ కావచ్చు, ఇంకా ఇతర డీటెయిల్స్ తోటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ పరీక్షలు రాస్తున్నారంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. సో వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆన్లైన్ పరీక్షలు రాస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎంసీక్యూస్ విధానంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇక్కడ
ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో దీన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కండి. ఇక ఈనాడు ప్రతిభలకు సో ఈరోజు మనకు బయాలజీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా నేను షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరితో టెలిగ్రామ్లో జాయిన్ కండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.